ఒక వర్తకుడు ఒక వస్తువును 3600 రూపాయలకు ఖరీదు చేసి దానిని 33.13% లాభంతో అమ్మదలిచిన అమ్మకపు వేల ఎంత అన్నాడు. ఇప్పుడు ప్రతిసారి 10%, 15%, 5% అట్లనే ఉండవు కదా, భిన్నాలలో కూడా రావచ్చు కదా. సో అలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం. సో రైట్, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100% అన్నాం. 100% ఆఫ్ అమౌంట్ ఈక్వల్స్ టు 3600 అనమాట. సేల్స్ ప్రైస్ విత్ ప్రాఫిట్ ఉంటుంది. సేల్స్ ప్రైస్లో లాభం కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు 10% అంటే 110% వేసుకున్నాం కదా. ఇక్కడ 33/1/3 అంటే 133/1/3%కు ఎంత అని వేసుకోవాలన్నమాట. ఇది జనరల్. సో రైట్, ఇక్కడ మనకు 133/1/3 అంటే దీన్ని మనము భిన్నాలకు మార్చుకుంటాం. ఇంటూ ఇది 3600/100 అనమాట. మీకు ఇక్కడ గమనించండి, 33/1/3 అంటే ఏమొస్తుంది, 1/3 అనమాట. అన్నప్పుడు 33/1/3లు ఇందులో ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి, ఇందులో 4 ఉంటాయని ఇట్లా కొట్టేయగలగాలి మీరు. వస్తే అది డైరెక్ట్ 3, ఇది 12 టైమ్స్ 1200 ఇంటూ 4, 4800 ఈజ్ ద ఆన్సర్. ఇట్లా భిన్నాల్లాగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఫ్రాక్షన్స్గా మార్చుకుందాం మనం. అంటే ఇక్కడ ఏంటి సార్, 33/1/3ని మనం ఈక్వల్స్ టు ఏమని మార్చవచ్చు, దీన్ని మార్చితే ఏమైతే 100/3% అంటే సో 1/3 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే, కాస్ట్ ప్రైస్ అనేది మనకి ఇందులో సిపి అనేది 1 అవుతుంది. 1 పార్ట్ ఈక్వల్ టు 3600 అనమాట. సేల్స్ ప్రైస్ అనేది ఇది లాభం వేసుకోమన్నాడు కదా, 1 + 1/3 అంటే ఏమైతే 4/3కి ఎంత అని దాని అర్థం అనమాట. క్రాస్ మల్టిప్లై 4/3 ఇంటూ 3600/1 ఉన్న లేకున్నా ఒకటే. ఇది కట్ చేసుకుంటే 1200 ఇంటూ 4, సో 4800 ఈజ్ ద ఆన్సర్. 4800 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది.